హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నంబర్ 45లో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. తర్వాత మరో 3 కార్లను గుద్దింది. ఘటనలో 3కి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన కార్లను పక్కకు తొలగించారు. యాక్సిడెంట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అతివేగం ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారణమైంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్నాం. 45లో చూడవచ్చు ఫెరారీ కారు చాలా వేగంగా దూసుకురావడం కారణంగా డివైడర్ను దాటేసి ఆపోజిట్లో వస్తున్నటువంటి రోడ్లోకి రావడం జరిగింది. ఈ ప్రమాదంలో ఫెరారీ కారుతో పాటు మరొక 2 కార్లు కూడా తీవ్రంగా ఈ ప్రమాదంలో మొత్తం చూడవచ్చు నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. మనం చూస్తే రోడ్ నెంబర్ 45లో మన జూబ్లీ హిల్స్ నుంచి దుర్గం చెరువు వైపు వెళ్తున్నటువంటి ఫెరారీ కారు అయితే అతివేగంగా దూసుకురావడంతో ఒక్కసారిగా రోడ్ నెంబర్ 45లో దుర్గం చెరువు వైపు నుంచి అయితే ఒక్కసారిగా బాలకృష్ణ ఇంటి వైపు వెళ్ళేటువంటి సైడ్ అయితే దూసుకురావడం జరిగింది. ఈ ప్రమాదంలోనే ఫెరారీ కార్ అతివేగంగా దూసుకురావడం కారణంగానే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పోల్ను కూడా ఢీకొట్టడం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే కార్ పక్కనే ఉన్నటువంటి పోల్ను ఢీకొన్న క్రమంలో పోల్ కూడా కింద పడిపోయినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో ప్రమాదవశాత్తు పోల్ స్ట్రేట్గా డివైడర్ పైనే పడిపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పవచ్చు. లేకపోతే రోడ్డుకి ఇరువైపులా కూడా ఉదయాన్నే వెళ్ళేటువంటి వాహనాల పైన పడినట్లయితే మరొక పెద్ద విషాదం జరిగేది. సో ఈ ప్రమాదంలో ఫెరారీ కార్తో వచ్చి ఢీకొన్న క్రమంలో అయితే మరొక ఆపోజిట్ రోడ్లో వస్తున్నటువంటి 2 కార్లు కూడా తీవ్రంగా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో మొత్తం ఫెరారీ కార్లో ఉన్నటువంటి 2తో పాటు ఆపోజిట్ కార్లలో ఉన్నటువంటి మరొక 6 కూడా గాయాల పాలవడం జరిగింది. ఇందులో 2కి తీవ్ర గాయాలని మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ప్రమాదానికి కారణమైనటువంటి ఫెరారీ వాహనాన్ని కూడా తరలించేందుకైతే ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ప్రమాదం జరిగిన సమయంలో ఎంత స్పీడ్లో ఉందనేటువంటి ఒక వివరాలను కూడా పోలీసు అధికారులు అయితే సేకరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రమాదం జరిగిన సందర్భంలో హై స్పీడ్లో కారు ఉండడం కారణంగానే పోల్ను ఢీకొట్టడం జరిగింది. పోల్ను ఢీకొట్టడంతో ఒకసారిగా మనం ఇక్కడ పోల్ కింద పడిపోయినటువంటి దృశ్యాన్ని కనుక మనం చూసినట్లయితే పోల్ కూడా మొత్తం బెండ్ అయిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం పోల్కు 4 బోల్ట్లతో అయితే ఫిక్స్ చేసిన క్రమంలో 4 బోల్ట్లు కూడా ఊడిపోయి పోల్ మొత్తం ఒక పక్కకు పడిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఆపోజిట్ రోడ్లో వస్తున్నటువంటి 2 కార్లలో ఉన్న వాళ్ళు కూడా క్షతగాత్రులుగా అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఫెరారీ కారు నడిపింది ఎవరు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఫెరారీ కారు ముందు భాగం మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మొత్తం వాహన శకలాలన్నీ కూడా కింద పడిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే వాహనాన్ని పక్కకు జరిపేసి తనంతరం ఇక్కడ ట్రాఫిక్ను కూడా పునరుద్ధరించే పనిలో జూబ్లీకి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 45 వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.